అమ్మా ఇటు తిరుగు అమ్మా ఇటు చూడండి Once again, big clap. మళ్ళీ కొత్తలు ట్రాన్స్ఫర్ ఏంటంటే వచ్చిన కొత్తల్ని మహిళలకు మహిళా భవనం కట్టిస్తామన్న ఉద్దేశంతో అన్నింటినీ అందుకే వచ్చినందుకు ముఖ్యంగా మన అన్న వజ్రేష్ అన్నయ్య గారికి అదేవిధంగా సుధీర్ అన్న గారికి మా అన్న బాలరాజన్న గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి గారికి వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారికి మరియు శ్రీకాంత్ రెడ్డి మహేష్ గౌడ్ మన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా రాజేష్ అన్న మళ్ళా పెద్దలందరూ వచ్చారు మన ఎన్నర్పేటకెళ్ళి ఇస్మాల్ ఖాన్ గూడకెళ్ళి కుర్రంల నుంచి వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా మా అమ్మలు అక్కలందరికీ ప్రత్యేక మేము 5 సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలు మీకు తెలియాలన్న ఉద్దేశంతో పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీలో కొన్ని కోట్ల రూపాయలు వర్క్ చేసినాం, మన వాటిలో కూడా వర్క్ చేసింది అనేది మీ అందరికీ తెలుసు. అదే మీ ముఖ్యంగా మీ ముందరికి తీసుకొచ్చి ఒకసారి ఏమేమి చేసినామో అనేది తెలపాలన్న కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంచుమించు ఒక 3 కోట్ల దాకా మన 10వ వార్డులో వర్క్స్ చేసినాం. ఇప్పటి వరకు అత్యధికంగా ఇళ్ల పట్టాలే కానీ మన సంక్షేమ కార్యక్రమాలు కూడా మన వార్డులో చాలా బాగా చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అమ్మలకు అన్నలకు అందరికీ మన వార్డు ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన పెద్దలు మన బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని మాట్లాడవలసింది. మొన్ననే రిలీజ్ అయిన ఫండ్స్ కానీ అంతమందుకు కొన్ని ఫండ్స్ తోని యువకుడు ఉత్సాహవంతుడు కొండలరెడ్డి గారు చైర్మన్ గారు ఈ యొక్క మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాల నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అతనికి కూడా అందరూ సహకరించుకుంటా కౌన్సిలర్ అందరూ వైస్ చైర్మన్ కూడా సహకరించుకుంటా ఈ పదవి కాలం పూర్తి చేసుకుంటున్నందుకు వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ 10వ వార్డులో మహిళలకు ఫస్ట్ ఎలక్షన్ లో మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా మీకు నెరవేర్స్తారు మీ కౌన్సిలర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆ విధంగానే అతను చెప్పినట్టుగా ఓపెన్ జిమ్ ఒకటి, ఇది కమిటీ హాల్ ఒకటి మీ అందరికీ అందించి మీకు ఎంతో ఏదో ఒక పని చేయాలి. నేను ఈ వార్డులో కౌన్సిలర్ అయినా ఈ వార్డుకి ఏదో ఒక చేయాలనే ఆలోచనతో అతను కొన్ని పనులు చేసి నాకు కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. కానీ అతను మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే ఆశీర్వదించాలని మీ అందరికీ కోరుకుంటూ ముగిస్తున్నాను. జై జై. అందంగా వస్తుంది. అందరికీ నమస్కారం.
ఈ 5 సంవత్సరాల పరిపాలన పూర్తి కావస్తున్నది. కానీ ఈ 5 ఏళ్లలో మన పాలకవర్గం మన అభివృద్ధి పదంలో ముందంజలో కూడా ఉందని ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏ మున్సిపాలిటీలో చూసుకున్నా కూడా అవతల పార్టీ డెవలప్మెంట్ కానీ ఇంకేదైనా ఇల్లీగల్స్ కానీ ఉంటే దాని మీద అభ్యంతరాలు చాలా ఉన్నాయి. మా దగ్గర అటువంటి ఏం కాకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా డెవలప్మెంట్ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము ఒక రోజు నిర్ణయించడం జరిగింది. అలాగే మా సోదరుడు కొండలరెడ్డి గారు, మా మిత్రుడు రెడ్డి నాయక్ గారి ఆధ్వర్యంలో మా పురపాలక సంఘం కూడా అభివృద్ధి పరంలో ముందుగా ఉంది. మళ్ళీ ఏదైతే ప్రజాపాలనలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మనకు రేషన్ కార్డు రాలే. ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలే. ఇల్లు రేషన్ కార్డులు ఎన్ని రావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వస్తాయి కనుక మొన్న కూడా ఈ ప్రజాపాలనలో మరి ఏదైతే ఈ గ్రామ సభలు పెడితే మరి ఏదైతే ఈ అప్లికేషన్ ద్వారా వచ్చిన ఎలిజిబుల్ పర్సన్ లిస్టు అధికారులు నిర్ణయించడం జరిగింది. దానికి సహకరించిన మా పోచారం మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని కూడా మేము చెప్పింది ఫస్ట్ లిస్ట్ లో వస్తున్నాయంటే అమ్మా సెకండ్ లిస్ట్ ఇంకోరికి వస్తున్నాయంటే కూడా మాకు సపోర్ట్ చేసిరు. ఆ తర్వాత కూడా మా అధికారులు కూడా మా అందరూ కూడా ఫోన్లు చేసి బాగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మాకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. కావున ఒక లీడర్ అనేటోడు ఒక 5 ఏళ్ళు పరిపాలన సాగిస్తేనే కాదు, నెక్స్ట్ కూడా మళ్ళీ రావాలని చెప్పేసి ఒక ఉత్సాహంగా పనిచేసే నాయకుడినే మనం ఎన్నుకోవాలి తప్ప ఈ లీగల్స్ ఇట్లాంటి ఏమనుంటే కూడా వాళ్ళందరూ కూడా మనం దూరం పెట్టుకోవాలి. ప్రజలకు మనం తోడ్పడే నాయకులు మనం చూసుకోవాలి. అలాంటిది ఇప్పుడు మరి రేపటి నుండి పాలకవర్గం ముగుస్తుంది కనుక మరి ఇంకొక సంవత్సరం మరి మా ఇన్ఛార్జ్ గారి ఎలక్షన్స్ మరి మున్సిపాలిటీ ఉంచుతాడో మరి జిఎస్ఎంకి తెస్తాడో మరి ఇక ఏం చేస్తాడో మరి మా పెద్ద మా సుధీరన్నకు మా జంగానికి తెలుసు. మరి మాకు కూడా మేము 20 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాం కాబట్టి అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాం. మా అవకాశాన్ని కూడా మాకు సద్వినియోగం చేసే అవకాశం వచ్చింది అలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చనిపోయే టైంలో కూడా ఒక మల్కాజ్గిరి క్యాండిడేట్ అభ్యర్థి రేవంత్ రావు తీసుకొస్తే మేమందరం కూడా ఆయన సొంత తమ్ముడు లెక్క పనిచేసినాం. మా వాళ్ళు మా మిత్రులు నా సోదరుడు కొండలరెడ్డి అన్నాడు, 100 మంది మేము ఇక్కడ ఉంటాం, మీరు ఒక 2-3 నుండి మీరు ఏం చేస్తారు, మీరు మా పార్టీలకు రెడీ పోయి ఎందుకు కలిసిమెలిసి పోదామంటే కూడా అరే ఒక రోజు టైం వస్తుంది అని నేను అనేటోని. ఏమంటావు మరియు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పెద్ద యాదవ్ గారికి మరియు మాజీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి మరియు మహేష్ గౌడ్ గారికి మరియు ముఖ్య అతిథిగా మున్సిపల్ కొండరెడ్డి సార్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెలకు రాములకు ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అవసరాలకు అనుకూలంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో స్థానిక కౌన్సిలర్ గారు మరి వారి ఫండ్ నుంచి వారి మున్సిపల్ ఫండ్ జనరల్ ఫండ్ నుంచి ఏర్పాటు చేసిన మరి ఆ బిల్డింగ్ని వినియోగించుకొని ఇక్కడికి చేసిన ప్రతి అక్క చెల్లెలందరికీ పేరు పేరున మహిళా సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా మరి మనకి ఈ మధ్యనే మనం ఏదైతే ఎన్టీపీసీ రోడ్ నుంచి కట్టితే బ్రహ్మాండంగా డబల్ రోడ్ వేసినాము. అందుకు సహకరించిన స్పెషల్ గ్రాంట్ డెవలప్మెంట్ నిధులు ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చిన మరి జంగన్న గారికి సుధీరన్న గారికి అందరూ సపోర్ట్లతో 30 లక్షలు మనకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోడ్డు సహకరించిన వారికి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముందు గవర్నమెంట్ ఏ ఆదేశాలు ఇచ్చినా గత సంవత్సరం నుంచి మున్సిపాలిటీ ముందు నుంచి నడిపించినామన్నా మరి ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వారిపై ఉన్నది కాబట్టి ఇంకా ముందు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరి సహకారంతో మరి మున్సిపాలిటీని 5 ఏళ్లలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మా కాలం 2 రోజులైతే 2 దినాలైనాక మా 5 ఏళ్ళు పూర్తి చేస్తున్నాం. మరి మా మున్సిపాలిటీకి సహకరించిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందు కూర్చున్న మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్కారాలు. థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటో దిగండి.
కాలనీ ప్రజలు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నులకు, తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇంతసేపు ఇక్కడ ఉండి ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళను ఐడెంటిఫికేషన్ చేసి 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000, 6 నెలలకు 6,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న గ్యారంటీ. తర్వాత ఈనాడు ఏదైతే పెన్షన్లు మన రైతు బంధువుతో, ఇక్కడంటే రైతు బంధు లేదు కానీ పేదలకు రైతు బంధు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు 29 రైతు ఆసరాగా పేరు మార్చి రైతు ఆసరా ఇస్తా ఉన్నాం. తర్వాత ఇల్లు కట్టుకోవడానికి 2 లిస్టులు తయారు చేసినాం. ఎలిజిబుల్ ఉన్నటువంటి లిస్టు ఎవరికి జాగా ఉంటుందో ఆ జాగా ఉన్న వారికి ఇమీడియట్ గా కట్టించేదానికి ఆలోచన చేసినాం. తర్వాత ఫేస్ మేనర్ గా మరి ఇల్లు లేని జాగా లేనటువంటి వారి పేదలను కూడా గుర్తించి ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నాం. తప్పకుండా రాబోయే ఇంకా 4 సంవత్సరాలు మన అధికారంలో ఉంటాం కాబట్టి ఫేస్ మేనర్ గా ప్రతి పేదవారికి ఇల్లు కట్టించే సిద్ధాంతంతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ రేషన్ కార్డు గతంలో 15 అధికారం ఉంటే ఎమ్మెల్యే కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి అధికారం లేకుంటే, కానీ ఈనాడు ప్రభుత్వం నిరంతరం రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియను అమలు చేసి ఈనాడు మీకు రేషన్ కార్డు ఎవరికి లేవో అని తెలియజేసి అందరికి ఇచ్చేటట్టు లిస్టు తయారు చేస్తున్నారు. కానీ కొందరికి రాకపోతే, దరఖాస్తు ఇచ్చినా రాకపోతే తిరిగి ఈ రోజు నుంచి దరఖాస్తు ఇవ్వమన్నాం. తప్పకుండా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. కానీ గత ప్రభుత్వంలో రెండోసారి అధికారం వచ్చినాక కేసీఆర్ నాయకత్వంలో లోకల్ వారికి రావాల్సినటువంటి నిధులను పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు రావాల్సినటువంటి స్టాంపు డ్యూటీని బంద్ చేస్తే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 5,000,679 కోట్లు రిలీజ్ చేశారు. అందులో మన కాన్స్టిట్యున్సీకి 10 మున్సిపాలిటీలకు 260 కోట్లు ఇచ్చినారు. మీ మున్సిపాలిటీ కూడా 32 కోట్లు ఇచ్చినారు. మిగతా 12 రేపు మీరు శాంక్షన్ చేసి పెట్టండి. అది రొటీన్ గా అధికారులన్నా ఇప్పుడే శ్రీకాంత్ మాట్లాడినాడు. ఏది ఏమైనప్పటికీ ఈ మున్సిపాలిటీలో ఉంచే ప్రయత్నం చేయండి. రేపు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి మేము ఆలోచన చేసినాం. తప్పకుండా ఈ రింగ్ రోడ్ లోపల ఉండే మున్సిపాలిటీలన్నా ఇవన్నీ కూడా గ్రేటర్లో కలపాలని ఆలోచన ఉన్నది. ఈ గ్రేటర్ ఎన్నికలు ఇంకో సంవత్సరానికి ఆలస్యం జరుగుతుంది. ఆ ఎన్నికల వరకు వీళ్ళని సపరేట్ గా ఉంచి ఈ మున్సిపాలిటీలను కంటిన్యూగా ఉంచేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేదానికి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మా ప్రయత్నం ఏం చేస్తాం. అది స్టేట్ పాలసీ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆలోచన చేయమని చెప్తాం. తప్పకుండా కార్యక్రమం చెప్తాం. ఇక మిగతా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరిగేటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క మీ యొక్క ఏదైతే ప్రభుత్వానికి కట్టబట్టినటువంటి అన్ని కూడా నిధులు మాఫీ చేసినాం. నీటిని నిధులు మాఫీ చేసినాం. ఇంకా డెవలప్మెంట్ విషయంలో రెడ్డి నాయక్ చెప్పారు, ఎలక్ట్రిసిటీ ఉంది, అది చిన్న పని. రేపే కౌన్సిల్ నుంచి తీర్మానం చేసి పంపండి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. అవసరమైతే డబ్బులు అవుతున్నాయి, కౌన్సిల్ నుంచే కడతారు. మీరు తీర్మానం తీసుకోండి. తర్వాత ఎట్లా పని చేయాలనో వదిలేసి యాదవ్ గారు మేము కూర్చొని కమిషనర్ గారి నుంచి మాట్లాడి మీ ఎలక్ట్రిసిటీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తామని, మరి మీతో కలుసుకునే భాగ్యం కలిగజేసినటువంటి వెంకటేష్ గారికి, మరి కొండలరెడ్డి గారికి, మిగతా బృందానికి, వారి కౌన్సిలర్లందరికీ మీకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. వెంకటేష్ అవుట్ ఆఫ్ డాన్స్ ప్రాంతంలో పుట్టి మరి దాదాపు 70 సంవత్సరాల నుంచి ఆయన 70 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నారు. పెద్దల ఆలోచన మేరకు, పెద్దల సలహాలు తీసుకొని మన ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. పేదవాళ్లకు, గరీబోళ్లకు, నేను కూడా మీల కంటే గరీబ్ ఇంట్ల నుంచి పుట్టి
పెరిగి ఈ రకంగా వచ్చింది. కనుక మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకు వచ్చింది. ఈనాడు ఈ మైక్ లో మాట్లాడే శక్తి ఇచ్చినంటే మీరిచ్చిన శక్తి ఇది. మొన్న మనం జరిగినటువంటి ఎన్నికల్లో కనుక మనం ఆ రోజు కనుక ఇదే కొండలరెడ్డి ఇదే నాయక్ కనుక వస్తే ఈ ప్రాంతంలో మనమందరం కూడా గల్లెగిరేసుకుంటున్నట్టు ఇలా ఒక మినిస్టర్ వచ్చారు. మనం చేసుకున్న పొరపాట్లే మనకు మెడ కొడుతూ ఉంటాయి. కనుక ఇట్లా అయినాక కూడా మనం భయపడవద్దు అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలో నిత్యం రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేద్దాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికలైనాక సంవత్సరం లోపల 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండు. ఈ ప్రాంతానికి 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండు. మొన్ననే 260 కోట్లు ఈ మున్సిపాలిటీలకు ఇచ్చిండు. గట్కేసర్ నుంచి జోహార్నగర్ వరకు 417 కోట్లతోని రోడ్డు వైడనింగ్ జరుగుతా ఉంది. మన పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ బీసీ హాస్టల్, మైనార్టీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, రకరకాలుగా హాస్టళ్లు పెట్టి మనందరినీ విభజిస్తా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 220 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాడు. మన పిల్లలు చదువుకుంటే అన్నం ఫ్రీ ఉంటది. ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ఎస్పీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఓసీలైనా ఒకటే స్కూల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో 220 కోట్లతో దాదాపు మనది ఎంత అయితే స్థలం ఉందో, ఈ రాజీవ్ గుండా స్థలం ఎంత అయితే ఉందో 22 ఎకరాలతో కడతా ఉన్నాడు. గౌరవ పెద్దలు ఈ ప్రాంతంలో స్కూల్ లేదని చెప్తే మొన్ననే సుధీరతో నేను మాట్లాడినా, అన్న మనకు కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఇచ్చింది, అది కూడా జోహార్నగర్ పోయేటట్టుంది. ఎట్లా చేద్దామంటే పెద్ద మనసుతో ఎక్కడ భూమి లేకున్నా పర్లేదు, మా ప్రతాప్ సింగారంలో పెట్టండి, పలానా స్థలం ఉందని చెప్పడం జరిగింది. వీళ్ళంతా నిత్యము ప్రజల కోసం మేము పనిచేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో గట్కేసర్లో 100 పడకల హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ కోల్పోతా తల్లి మనమే కదా పోయేది.